ఆయన కృపను మనం పొందుకోవాలంటే ఆయన మీద మన విశ్వాసం కలిగి ఉండాలి. చూడండి, ఒకసారి యేసయ్య అనేకమైనటువంటి జనాంగము యేసు ప్రభు చుట్టూ ఉన్నాయి. వాళ్ళందరికీ సువార్త బోధిస్తూ ఉన్నాడు. అయితే ఒక స్త్రీ ఏం చేసిందంటే, ఆమెకు ఒక రోగం వచ్చింది, రక్తస్రావ రోగం. ఏ రోగం అది? రక్తస్రావ రోగం అంటే రక్తం పడతా ఉంటుంది, బ్లడ్. రక్తం పడిపోతే బ్రతుకుతారు మనుషులు, చనిపోతారు. ఆమె సొంత ప్రయత్నం చేసింది, చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నది, కానీ ఆమె రోగము కుదరలేదు, తగ్గలేదు. చివరికి ఆమెకు ఒక విశ్వాసం వచ్చింది. ఎలాంటి విశ్వాసము? యేసు ప్రభు మా గ్రామానికి వచ్చాడు, కానీ ఆయనతో మాట్లాడాలి, ఆయన ఆ సమస్య గురించి చెప్పుకోవాలి అంటే చుట్టూరు ప్రజలు ఉంటున్నారు, కాబట్టి అది సాధ్యము కాదు. కానీ ఆమె ఏం చేసింది? ప్రయత్నం చేసింది. చూడండి, ఆ విశ్వాసం చూడండి, ప్రయత్నం చేసింది. దేవుని కృప ఎలా పొందుకున్నదంటే, ప్రాక్కుంటూ వెళ్తున్నది. ఆ జనంలో వెనకాలుగా వెళ్ళేసి యేసయ్య యొక్క వస్త్రాలు ముట్టుకున్నది. వెంటనే ఆమె రక్తస్రావ రోగము వెంటనే తగ్గిపోయిందని తను గ్రహించిందట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని కృప పొందుకున్నది కదా, దేవుని కృప పొందుకున్నది కాబట్టి వెంటనే ఇన్స్టాంట్గా ఆమె స్వస్థత పొందుకున్నది. కాబట్టి మనము దేవుని కృప పొందుకోవాలంటే రెండవది, మనం ఆయన మీద మన విశ్వాసము కలిగి ఉండాలి. ఆయన విశ్వాసం ఉంటే నీకున్నటువంటి ప్రతి సమస్య ఏదైనా సరే ఆయన కృపను బట్టి నువ్వు విడిపించబడతావు. ఆయన కృపను బట్టి నీవు అన్ని సందర్భాల్లో కూడా ఆయన కృప మనకు తోడుగా ఉన్నప్పుడు జయం మనకి లభిస్తున్నది. ఆయన కృప మనకు తోడుగా ఉన్నప్పుడు శత్రువు మీద జయం మనకి అనుగ్రహిస్తాడు. చూడండి, కాబట్టి ఆయన కృప మనకి తోడుగా ఉండాలంటే రెండవదిగా ఆయన మీద మన విశ్వాసము గురి కలిగి ఉండాలి. మూడవదిగా